నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, విజయసాయిరెడ్డి గారు ఇంతకు ముందే రాజకీయాల నుంచి అలాగే తప్పుంటున్నారన్నారు. దాంతో పాటుగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ వెళ్ళిపోతూ మాట్లాడిన మాటలకి వైసీపీ నుంచి ఎవరి నుంచి కూడా వ్యతిరేకత ఏమీ రాలేదు. ఆయన ఎక్కడున్నా ఓకే, పర్వాలేదు, బాగుండాలని కోరుకున్నారు అంతే. అయితే ఇప్పుడు అంటే నిన్న మాట్లాడిన మాటలకి మాత్రము విపరీతంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయన టీడీపీ మనిషి అయిపోయారని, ఇంకోటని. ఆయన చెప్పినవి కూడా ఏంటంటే అక్కడ బయట మామూలుగా సోషల్ మీడియాలోనో లేకపోతే జనరల్గా కార్యకర్తల నుంచో ఎవరైతే ఏ సలహాలు ఇస్తున్నారో, అంటే కోటరీ అనే మాట వినిపిస్తుందో ఆయన కూడా అదే మాట అన్నారు. ఇవి పంపిస్తున్న సంకేతాలు ఎలాగ ఉన్నాయంటే ఆయన ఏదో కూటమి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మాట్లాడుతున్నారని, ఈ రకంగా వైసీపీ వాళ్ళే అంటే చిన్న చిన్న కార్యకర్తలు ముక్కుమోహం తెలియని సోషల్ మీడియాలో ఎవరెవరో మాట్లాడడం కాకుండా ఇంతకుముందు వైసీపీలో ఉన్న మంత్రులు ఇటువంటి వాళ్ళు కూడా, ఎమ్మెల్యేలు ఇలాంటి వాళ్ళు కూడా స్పందించడం, విజయసాయిరెడ్డి గారిని విమర్శించడం అనేది ఎలా చూడొచ్చు? అంటే విజయసాయిరెడ్డి గారు డోస్ పెంచారు కదా నిన్న. అంత మునుపు ఆయన రాజీనామా చేసినప్పుడు ఏమన్నారు, ఏదో వ్యవసాయం చేసుకుంటా అది ఏదో నా వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశాను అన్నారు. ఇప్పుడు నిన్న మాట్లాడిన మాటలకి కొంచెం తేడా ఉంది దానికి దీనికి. ఏమిటంటే లేదు కోటరీ ఇదంతా ఇవి ఉన్నంతకాలము ఆయనకి ఏది జగన్ గారు ఏది అర్థం చేసుకోలేరు అన్నట్టుగా ఇంక గర్వాపసి ఉండదు అన్నట్టుగా మాట్లాడినారు. దాంతో వీళ్ళు డోస్ పెంచారు. జగన్ గారు చెప్పుడు మాటలు వింటారనేది నిజమా అనుకోవాలా? మళ్ళీ ఈయన చెప్పింది అంటే ఇక్కడ ఒకటి ఆలోచించాలి. విజయసాయిరెడ్డి గారు అంటే ఎవరు? ఒక 25 ఏళ్లకు పైగా కుటుంబంతో అనుబంధం ఉన్న వ్యక్తి. వీళ్ళంతా నిన్న విమర్శించిన వాళ్ళంతా నిన్న మొన్న వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా 5 ఏళ్ళు 10 ఏళ్ళు. వీళ్ళు అంత మునుపు ఆ వైఎస్ గారి కుటుంబంతో కానీ వైఎస్ గారితో కానీ అనుబంధం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు నిన్న మాట్లాడిన వాళ్ళు? విజయసాయిరెడ్డి గారు వైఎస్ గారు ఉన్నప్పుడు ఆయన కుటుంబానికి ఆడిటర్గా చేశారు. ఆయన కుటుంబ సభ్యులు ఒకరిగా అంటే ఆ కుటుంబం పట్ల విధేయంగా ఉన్నారు. జగన్ గారు పార్టీ పెట్టిన తర్వాత జగన్ గారితో పాటు జైలుకి వెళ్ళారు, కష్టాలు పడ్డారు. తర్వాత ప్రతిపక్షంలో ఉన్నారు, తర్వాత అధికార పక్షంలో గత 5 ఏళ్ళు పనిచేశారు. కారణాలు ఏమైతేనేమి పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన వదిలి వెళ్ళిపోతూ రాజీనామా సభ్యత్వం ఇంకా ఉంది ఆయన టర్మ్ ఉండగానే రాజీనామా చేశారు. రాజీనామా చేసి నేను వద్దయ్యా, నాకు రాజకీయాలు వద్దు, ప్రశాంతంగా ఏదో వ్యవసాయం చేసుకుంటాను నేను, ఆయన జగన్ గారు బాగుండాలి, నాకేం ఆయనతో ఏం విభేదాలు లేవు అని వెళ్ళిపోయారు. నిన్న వచ్చి ఏదో సిఐడి విచారణ గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే కోటరీ అనేది జగన్ వరకు ఏది చేరనివ్వదు, అవమానాలు భరించలేకనే వచ్చేసాను అన్నట్టుగా మాట్లాడారు. విజయసాయిరెడ్డి గారు ఏదో కూటమితో కలిసిపోయారు అది ఇది అంటున్నారు కదా. ఎవరైనా ఎప్పుడు నాయకుడిని వదిలేసి వెళ్తారు? ఇప్పుడు జగన్ గారు అప్పుడు సోనియా గాంధీతో విభేదించినప్పుడు కానీ, ఇటు కాంగ్రెస్ తెలుగుదేశము కుమ్మక్కైపోయి ఆయన మీద కేసులు పెట్టి జైలుకి వెళ్ళినప్పుడు కానీ, ఆయనతో పాటు జైలుకి వెళ్ళారు కదా. A2 కదా ఆయన వదిలేసి వెళ్ళాలనుకుంటే అప్పుడే అయ్యా నాకెందుకు జైలు, నాకేం సంబంధము, నేను జస్ట్ ఊరికే ఆడిటర్ మాత్రమే, ఒక ట్యాక్స్ కన్సల్టెంట్, నాకు వాళ్ళ వ్యాపారాలకి ఏం సంబంధము, నేను ఎందుకు పోతా జైలుకి అని ఆయన కూటమితో కలిసిపోయి, అంటే కూటమి అంటే తెలుగుదేశంతో కలిసిపోయాలనుకుంటే ఆ రోజే కలిసిపోవచ్చు కదా. అప్రూవర్గా మారిపోయి నాకేం సంబంధం లేదు ఈ కేసులతో అంటే ఆయన జైలుకి వెళ్ళేవాడు కాదు కదా. కానీ కష్ట నష్టాల్లో ఉన్నాడు ఆయన, వీళ్ళ వెంట ఉన్నాడు. అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్నాడు, అధికారంలో ఉన్నప్పుడు ఉన్నాడు. బయటికి వెళ్ళిపోయారు అనేది నిన్న మొన్న జరిగింది. అంటే ఒక 25 ఏళ్ల తర్వాత ఆ కుటుంబంతో, అంటే నేను ఊరికి చెప్తున్నా 25 ఏళ్ళ కంటే ఎక్కువ కూడా కావచ్చు ఆ కుటుంబంతో ఆయనకు అనుబంధం. ఇన్నేళ్ల తర్వాత, ఒక 25 ఏళ్ల తర్వాత ఆ కుటుంబంని వదిలేసి, జగన్ గారిని వదిలేసి ఆయన బయటికి వచ్చి ఏమన్నారంటే, అయ్యా అక్కడ పరిస్థితులు బాగలేవు, ఆయన వరకు ఏది వెళ్ళదు, ఈ కోటరీ అనేది అడ్డుపడి మొత్తం వాళ్ళ ప్రయోజనాల అవసరాల నిమిత్తం ఎవరైతే పనికి వస్తారో వాళ్ళే వెళతారు లోపలికి, వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ వీళ్ళకేమీ డ్యామేజ్ కాకుండా ఉంటేనే వెళతారు. అంటే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కూడా కోటరీ దాటుకొని వెళ్ళలేక పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నారు అనేది కదా దాని అర్థము. అంటే వీళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి ఒకసారి. ఎందుకు మనతో దశాబ్దాల తరబడి మనతో అనుబంధం ఉన్న వ్యక్తి, మనతో జైలుకు కూడా వెళ్ళడానికి సిద్ధపడిన వ్యక్తి ఈరోజు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అని వీళ్ళు కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఊరికే ఆయన మీద బురద జల్లడం కాదు కదా. బురద జల్లడంతో పాటు అంటే మీ అవసరం, అది పార్టీ అవసరం. ఇప్పుడు ఆయన ఆ మాట అన్న తర్వాత మీరు విమర్శిస్తారు, న్యాచురల్గానే విమర్శలు వస్తాయి. ఆయన వాళ్ళతో కుమ్మక్కైపోయాడు, వీళ్ళతో కుమ్మక్కైపోయాడు, చంద్రబాబు అంటే ఏమో రేపు చంద్రబాబు గారితో కలిసి కూడా విజయసాయిరెడ్డి గారు కనపడవచ్చు, ఏముంది.
రాజకీయాలు ఇది జరుగుతాయి, ఇవి జరగవని ఏమైనా రూల్స్ ఏమైనా ఉన్నాయా? రూల్స్ ఏమైనా రాశారా? రాజకీయాలు ఏం లేదు కదా. ఎవరైనా అంతే కదా. ఇప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీలో పొసగలేదు కాబట్టి సోనియా గాంధీ గారితో విభేదించి పార్టీ పెట్టుకున్నారు. మీరు మరి రాజశేఖర రెడ్డి గారికి మీ కుటుంబానికి లైఫ్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ కదా. రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిందే సోనియా గాంధీ గారు కదా. 2 టర్ములు ఆయన గెలిపించుకొని వచ్చారు కదా పార్టీని. కాంగ్రెస్ పార్టీ అనేది లేకపోతే పొలిటికల్ ఐడెంటిటీనే లేదు కదా. మరి మీరు వదిలేసి వచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ని వదిలేసి వచ్చి సొంత పార్టీ పెట్టుకొని పోరాడారు కదా. అట్లనే రాజకీయాల్లో ఎవరి యాంబిషన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళంతా వెన్నుపోటుదారులు, కుట్రదారులు, నమ్మక ద్రోహులు అని మాట్లాడడం అనేది శుద్ధ టైం వేస్ట్ రాజకీయాల్లో. ఏమో ఈరోజు నిన్న విమర్శించిన వాళ్ళు సగం మంది రేపు ఉండరేమో. ఇంకో 6 నెలల తర్వాత వాళ్ళు ఎవరు ఉండకుండా టీడీపీలోనో బీజేపీలోనో చేరతారేమో. రాజకీయాల్లో ఏమన్నా రాసిచ్చామా? ఎంతమంది చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన నాయకుడని పొగిడి వైసీపీలోకి వచ్చి ఆయన్నే తిట్టలేదు. చూసాం కదా మనం పేర్లు ఎందుకు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కొంతమంది నాయకులు అద్భుతం అసలు అలాంటి విజనరీని మేము చూడనే లేదన్నారు. వైసీపీ పార్టీలోకి అదే వ్యక్తులు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని ఇష్టమున్నట్లు తిట్టారు. కాబట్టి రాజకీయాల్లో విధేయతలు మార్చుకోకూడదని కానీ వాళ్ళ అవసరాల కోసం కావచ్చు, లేదా అక్కడ పొసగలేదు ఆయనకి ఏదో ఇబ్బంది వచ్చింది అక్కడ. అంటే ఆత్మగౌరవం ఒకటి ఉంటుంది కదా, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా మనుషులకి. మనల్ని ఇష్టం వచ్చినట్లు మాడుతూ ఉంటే, మనల్ని ఇష్టం వచ్చినట్లు అవమానిస్తూ ఉంటే కూడా ఎందుకు పడతారు ఎవరైనా? ఈ రోజుల్లో ఇంట్లో ఉన్న పని వాళ్ళే ఒక మాట పడరు కదా. వాడు కోపం వస్తే ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతాడు. పోనీ ఈడ కాకపోతే ఇంకో చోటు పని చేసుకుంటాను. మరి ఒక స్థాయి ఉన్న రాజకీయ నాయకులు ఎందుకు మాటలు పడతారు? సార్ ఈ హోల్ సినారియోలో ఇంతకుముందు కూడా ఆయన అలా రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత షర్మిల గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, ఏవేవో చెప్పారు. అప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు నిన్న జరిగిన దాని తర్వాత కానీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దానికి సంబంధించి ఏది రావట్లేదు ఏంటి అంటే, పోనీ ఇంటర్నల్గా వాళ్ళు మాట్లాడుకుని దానైనా ఏదో ఒకటి చేసుకోవాలి, లేకపోతే బహిరంగంగా ఆయన ఏదో ఒకటి చెప్పు ఉండాల్సిందేమో. వాళ్ళ మట్టుకు వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడారు, ఈయన సైలెంట్గానే ఉన్నారు. మనం మాట్లాడుకుంటున్నాం. జగన్ గారు ఏమి మాట్లాడకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ వచ్చిండేది. ఇప్పుడు కోటరీ అనేది పార్టీని నాశనం చేసిందని విజయసాయి రెడ్డి గారు మొదట వ్యక్తి ఏం కాదు కదా. ఎంతోమంది అన్నారు కదా ఆ మాట. పార్టీ నుంచి బయటికి పోయిన వాళ్ళు కావచ్చు, పార్టీ నుంచి ఇష్టం లేకుండా ఉండేవాళ్ళు కావచ్చు, మీ అధికార ప్రతినిధులు కావచ్చు, చాలామంది మాట్లాడినారు కదా. కోటరీ అనేది జగన్ గారి చుట్టూ ఉండి ఆయన దరిదాపులకు ఏది చేర్చకుండా చేస్తూ ఉంది, ఆయన్ని బంధించేసింది ఆ కోటరీ అంటా ఉంది. అప్పుడు ఏమన్నా జగన్ గారు, అయ్యా కోటరీ లేదు ఏమి లేదు, నేనేమన్నా చిన్నపిల్లాడా, వీళ్ళు బంధిస్తే గదిలో కూర్చోవడానికి ఇట్లా ఇష్టం వచ్చినట్లు మారడం అనేది మన నాయకులు ఒక స్థాయి నాయకత్వాన్ని తీసుకున్నారు కదా. విజయసాయి రెడ్డి గారు అంటే దాదాపు నెంబర్ 2 పొజిషన్ కదా ఒకప్పుడు. మరి ఇట్లా పదవులు అనుభవించి పార్టీని ఉపయోగించుకొని ఇలా వెళ్ళిపోయిన వాళ్ళంతా మాట్లాడుతూ ఉండడం కరెక్ట్ కాదు అని ఆయన ఏం అనలేదు కదా. ఆయన దేనికి స్పందించాడు? వాళ్ళ చెల్లి తిట్టినా స్పందించాడు, ఇంకోరు తిట్టినా స్పందించాడు, దేనికి స్పందించాడు? ఇంతకుముందు అలా చేస్తే డ్యామేజ్ అయింది. ఇప్పుడు కూడా అంటే ప్రతిపక్షాలు విమర్శిస్తే పోనీ ఇప్పుడు ఏమన్నా కొంచెం మాట్లాడుతున్నారేమో, సొంత వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడైనా సొంత పార్టీ గురించి మాట్లాడు, దేని గురించి మాట్లాడు. ఆయన గతంలో కూడా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద వచ్చిన అనేక ఆరోపణలను ఆయనే నేరుగా వచ్చి తిప్పికొట్టుంటే పరిస్థితి అలా ఉండేది కాదు. ఇది నేను చేసిన పని, ఇది నేను చేసిన పని, దీనికి ఇంత ఖర్చు పెట్టా, నా హయాంలో ఉన్న అభివృద్ధి అని ఆయన ఎప్పటికప్పుడు వచ్చి మాట్లాడి ఉంటే ఇంతమంది నోరులు ఆయన మీద లేచేవి కాదు. ఆయన దాన్ని తిప్పికొట్టే ఒక అవకాశం ఉండి కూడా కొట్టలేకపోయారు. ఇప్పుడేమో సొంత పార్టీ వాళ్ళు చాలామంది, ఆయన పార్టీలో ఉన్న చాలామంది మళ్ళీ పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నారనే టాక్ నడుస్తుంది. వెళ్ళిపోవచ్చు కూడా, అంటే ఆయన ఏం భయపడ్డా అనుకోండి, ఒంటరిగానే పోరాడతారు. కానీ ఎంతకాలం? మీ చుట్టూ ఒక సమూహం ఉంటేనే కదా యుద్ధం చేయగలుగుతారు. నేను ఒంటరిగానే ఉంటాను, జగన్ ఉంటేనే పార్టీ అంటే జగన్ అంటే నిజమే, అది కూడా నిజమే. ప్రాంతీయ పార్టీలను అలాగే ఉంటాయి. కానీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్న వాళ్ళు, మీతో దశాబ్దాల అనుబంధం ఉన్న వాళ్ళు కూడా ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నారు అనేది క్రాస్ చెక్ చేసుకోకపోతే ఆయనకి నష్టం. అదే కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు విమర్శలు చేసి మరీ వెళ్ళిపోయారు. కొంతమంది అంటే జస్ట్ కొద్దిగా సైలెంట్గా ఉండిపోయారు. లైక్ విజయసాయి రెడ్డి గారు కూడా ఏమీ అనలేదు, కానీ కొంతమంది గట్టిగానే విమర్శలు చేసి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు వెళ్ళే వాళ్ళు కూడా అలా విమర్శలు చేసే వెళితే ఇంకా వాళ్ళకు కూడా కౌంటర్ ఇవ్వకుండా ఉంటే ఇప్పటికీ మారకుండా ఉన్నట్లే. దూషణ వేరు, విమర్శ వేరు. వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే విమర్శకు బదులు దూషణలు చేస్తున్నారు. విమర్శించండి, మీరు రాజకీయంగా విమర్శించండి. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయి ఇంకా చాలా స్మూత్గానే విమర్శించారు కదా. ఆయన జగన్ గారిని ఏమనలేదు, నేరుగా ఏమనలేదు.
ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నారు అనే మాటే అన్నారు. రేపు ఆయన్నే డైరెక్ట్గా అనేవాళ్ళు రావచ్చు బయటికి. ఆ పార్టీలో అసమ్మతివాదులు ఇంకొకరు చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో 23 మందిని లాగేసి వైసీపీలో నుంచి డ్యామేజ్ అయ్యారు కాబట్టి ఆయన మౌనంగా ఉంటారు. ఇప్పుడు 11 మందిలో నుంచి లాగాల్సిన అవసరం ఏమీ ఆయన కనబడడం లేదు. కానీ ఆ పార్టీని బలహీనపరిచే దిశగా ఆయన చేయాల్సినవన్నీ చేస్తూనే ఉంటారు ఇండైరెక్ట్గా. ఎందుకంటే ఆయన పొలిటీషియన్, చూసి చూడనట్టు వదిలేసే వ్యక్తి కాదు అతను. బట్ విజయసాయిరెడ్డి గారు కూడా రేపు బీజేపీలో చేరొచ్చు, కూటమిలో చంద్రబాబు నాయుడు గారితో పాటు మోదీ గారితో మీటింగ్లో కూడా పాల్గొనవచ్చు, ఏమైనా జరగచ్చు. జరగకూడదని రూల్ ఏమి. అవును, ఆయన రాజకీయ భవిష్యత్తు ఆయన చూసుకుంటాడు. మీతోనే ఉండి మీతోనే ఇబ్బందులు పడి మీతోనే అవమానాలు ఎదుర్కోవాలని ఎక్కడైనా రూల్ ఉంటుందా ఏమి? అంటే ఓ పార్టీలో చేరిన వాళ్ళు ఆ పార్టీలోనే లైఫ్ అంతా ఉండాలని రూల్ ఏముంది? అవును, ఆ పార్టీలో ఉన్నప్పుడు పార్టీకి సేవ చేస్తారు, పార్టీ వాళ్ళు వచ్చే పదవులు పొందుతారు, పార్టీ ప్రయోజనాలు పొందుతారు, ఇబ్బంది ఉన్నప్పుడు వెళ్ళిపోతారు. ఎంతమంది వెళ్ళిపోలేదు? ఎంత పెద్ద వాళ్ళు, ఎంత పెద్ద కేంద్రంలో ఉన్న పెద్ద నాయకులు కూడా ఎన్నోసార్లు పార్టీలు మారారు కదా. పార్టీలు మారినంత మాత్రాన వాళ్ళకి రాజకీయ విలువలు లేవనే కాదు అర్థం. అక్కడ ఎందుకు మారారు అనేది ఆలోచించుకోవాలి. అదే ఒకటే ఫైనల్ దీంట్లోంచి మొత్తం తీసుకోవాల్సిన సారాంశం ఏంటంటే కోటరీ గురించే మాట్లాడుతున్నారు ఎవరు వచ్చినా. కోటరీ అనేది లేదు, 1 to 10 నేనే అని చెప్పాలి, అది నమ్మాలి, అది నిజంగానే అలా ఉండాలి. లేకపోతే ఆయన చెప్పినా ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదు. ఆయన చెప్పనంత కాలం పార్టీ నుంచి బయటకు వచ్చేవాళ్ళు కోటరీ గురించి మాడుతూనే ఉంటారు. ఆయనే దానికి సమాధానం ఇవ్వాలి. ఎవరిస్తారు సమాధానము? కోటరీలో ఉన్నవాళ్ళు, కోటరీ మీ విమర్శలు తీసుకుంటున్న వాళ్ళు చెప్పలేరు కదా, మేము కాదు కోటరీ అని, మాకేం సంబంధం అనలేరు కదా. చెప్పాల్సిందే జగన్ గారే. జగన్ గారు ఇట్లా ఉంటే ఉన్నారు, పోతే పోయినారు అనుకుంటూ ఉంటారు ఆయన. అది కరెక్ట్ కాదు. పార్టీ నుంచి కొంతమంది పోతున్నారు అంటే ఎందుకు పోతున్నారు అనేది దాని మీద ఒక చర్చ జరగాలి. వాళ్ళని పోయిన వాళ్ళందరినీ తిడుతూ ఉన్నారు అనుకోండి, అతను దొంగ, ఇతను కూటమి, ఇతను చంద్రబాబు దీని వెనక నుంచి తిప్పుతున్నాడు తాళము, ఇవన్నీ అనడం వల్ల ఏం ప్రయోజనం లేదు. మీలో ఎందుకు లోపాలు ఉన్నాయి, మీ పోయి బయటికి పోతున్న వాళ్ళంతా ఎందుకు మిమ్మల్ని తిడుతున్నారు చూసుకోవాలి కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.